అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. 2019 ఎన్నికల్లో 50% ఓట్లు 151 సీట్లతో వైసీపీ సాధించిన విజయాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ఉచితాలను ఆశ చూపి ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలను వాడుకొని వైసీపీ గెలిచిందని ఆరోపిస్తుంటారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు కొంతమేర వైసీపీ గెలుపుకు దోహదపడ్డాయనేది వాస్తవమే. అయితే ప్రజలు మాత్రం కేవలం ఉచితాలకు ఆశపడే 2019లో వైసీపీకి మద్దతు తెలిపారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 1.5% ఓట్లతో అధికారాన్ని కోల్పోయింది. అంటే 2014 ఎన్నికల్లోనే వైసీపీ తన సొంత బలం ఎంతో తెలియజేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఏమాత్రం ప్రజల అంచనాలను అందుకోకపోయినా, ఇచ్చిన హామీలను సరిగా అమలు చేయలేకపోయినా 1.5% ఓట్లు అటు ఇటు అయి వైసీపీ గెలవడం పెద్ద విషయం కాదు కదా. 2019 ఎన్నికల్లో జరిగింది అదే. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇచ్చిన వాగ్దానాలలో అసంపూర్ణంగా అమలు చేయడం, ఎన్డీఏలో ఉన్నప్పటికీ విభజన హక్కులు సాధించలేకపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజల్లోనే ఉండడం, తాను అధికారంలోకి వస్తే విభజన హామీలు సాధించుకోవడం కోసం పోరాడతానని ప్రజలకు నమ్మకం కలిగించేలా చేయడం, వీటన్నిటికీ తోడు పేద ప్రజలను ఆకట్టుకున్న ఉచిత పథకాలు 2019లో వైసీపీ విజయానికి కారణమయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన తప్పులను, ప్రజల అంచనాలను అందుకోలేకపోవడం, ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వీటికి తోడు ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు, జనసేన విడిగా పోటీ చేయడం వంటివి టీడీపీ ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కంటే ఘోరంగా విభజన హామీల సాధనలో విఫలమైంది. ప్రతిపక్షంగా పోరాడాల్సిన టీడీపీ, బీజేపీతో చెలిమి కోసం వైసీపీ విఫలమైన అన్ని చోట్ల, అంటే ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి కొన్ని అంశాలలో టీడీపీ సైతం ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం, విభజన హామీల సాధనకు కనీసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం పూర్తిగా పక్కకు పెట్టిన టీడీపీ కేవలం వైసీపీపై రాజకీయ పోరాటానికి, రాష్ట్ర స్థాయి అంశాలపైనే గళం వినిపించింది. ఇప్పటికైనా రాష్ట్ర విభజన హామీల సాధనపై టీడీపీ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలి. తిరిగి అధికారంలోకి రావడానికి, పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు పొందడానికి బదులుగా పొత్తులను, ప్రశాంత్ కిషోర్ గారి సలహాలను, ఉచిత పథకాలను నమ్ముకుని విజయం సాధించాలని టీడీపీ చూస్తుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నిత్యం ప్రజల్లోనే ఉండడాన్ని, విభజన హామీల అమలులో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ గెలిస్తే సాధిస్తామని చెప్పి ప్రజల మద్దతుతో వైసీపీ గెలిచిన విషయాన్ని టీడీపీ గుర్తించి ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు.